హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నానిస్ కిచెన్. ఇవాళ మన వీడియో వచ్చేసరికి అందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడిని. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ పోసి 10 నుంచి 20 పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. అలాగే గోంగూరను కూడా కడాయిలో వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కకు తీసుకోవాలి. అదే జార్లో మగ్గించిన గోంగూర వేసి గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే ముందుగా గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ వేసి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి తాలింపు కోసం స్టవ్ పైన బాండీ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. 3 నుంచి 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పసుపు, 2 కరివేపాకు రెమ్మలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపును గ్రైండ్ చేసిన పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, అందరికీ ఎంతో ఇష్టమైన మన గోంగూర పచ్చడి రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.